గిగ్ వర్కర్లకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఇన్స్టామార్ట్ డెలివరీస్ చేసేటువంటి బాయ్స్కు మొత్తం మీద కేంద్రం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పండగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ 10 నిమిషాల నిబంధన ఎత్తివేయాలి అంటూ చెప్పింది. ఆదేశాలు ఇప్పటికే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ జారీ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆన్లైన్ డెలివరీ కంపెనీలతో కేంద్రం చర్చలు కూడా సఫలమైనట్లుగా తెలుస్తోంది. అతిపెద్ద సమస్య డెలివరీ బాయ్స్కి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య 10 నిమిషాల్లో ఈ డెలివరీస్ చేయడమే. సో దీనివల్ల తాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, తాము కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నామని, తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నామని, దీనివల్ల ఎంతో టెన్షన్కి, ఒత్తిడికి లోనవుతున్నామని, ఇలాంటి ఒక నిబంధన తీసివేయాలి అంటూ కంపెనీలను అడిగారు. కంపెనీలు దానికి సహకరించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక స్ట్రైక్ కూడా మనం చూసాం. ఈ విషయానికి సంబంధించి గిగ్ వర్కర్స్ రిక్వెస్ట్ మీద కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఆన్లైన్ డెలివరీ కంపెనీలతో కేంద్రం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి విషయాల్లో ఇంకా రిలీఫ్ దొరికింది గిగ్ వర్కర్స్కి తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, డీటెయిల్స్ ఏంటి? కేంద్రం పండగ సందర్భంలో గిగ్ వర్కర్స్కు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇంకా ఏ విషయాల్లో రిలీఫ్ దొరకబోతోంది వీళ్ళకి? ఎస్ నందు, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలా అన్ని డెలివరీ పార్ట్నర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై గతంలో అయితే 10 నిమిషాల్లో ఒక డెడ్ లైన్ అనేది ఉండదు. 10 నిమిషాల్లో మీరు ఏదో ఆర్డర్ చేసినా మీ ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తారు మా ఎగ్జిక్యూటివ్. అలా చేయలేకపోయిన నేపథ్యంలో మీకు రిఫండ్ దక్కుతుంది అంటూ కూడా కొన్ని బూటకపు ప్రామిసులు చేయడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో ఒకవేళ వారు కనుక ఈ 10 నిమిషాల డెడ్ లైన్లో డెలివరీ చేయకపోతే ఆ పెనాల్టీ అంతా కూడా ఈ డెలివరీ పార్ట్నర్స్ మీద పడేది. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా హరీబరీగా వెంటనే వెళ్ళి పికప్ లొకేషన్కి వెళ్ళి ఆర్డర్స్ తీసుకొని ఆ 10 నిమిషాల లోపలనే, అంటే ఈ ప్యాకేజ్ ఏం తీసుకున్న లోపు 5 నిమిషాలతో మిగిలిన 5 నిమిషాల్లోనే ఆ డెస్టినేషన్ చేరుకొని ఇవ్వాలనే నేపథ్యంలో చాలామంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో కొద్ది రోజుల క్రితమే మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఒక బ్లింకిట్లో డ్రైవ్ చేస్తున్న ఒక పర్సన్, ఏదైతే డెలివరీ పర్సన్ ఉన్నాడో, ఒక బస్ కింద పడి మరణించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం రైల్వే స్టేషన్లో ఆన్ బోర్డ్ ఏదైతే స్టేషన్లోకి రాగానే ఒక జొమాటో పర్సన్ వెళ్ళి 10 నిమిషాల్లో డెలివరీ చేయాలన్నా కానీ స్టేషన్కి ట్రైన్ వచ్చిన వెంటనే వెళ్ళి అక్కడ డెలివరీ ఇచ్చి ట్రైన్ దిగే సమయానికి అతను ట్రైన్ నుంచి పడిపోవడం జరిగింది. ఇదంతా కూడా కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు రికార్డ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసి కేంద్రానికి పెట్టడంతో కేంద్రం దిగొచ్చిన కనపడుతూ ఉంది. ఎందుకంటే వారి ఇన్ని రోజుల పోరాటం 10 నిమిషాలు ఈ డెడ్ లైన్ తీసేయండి, మాకు చాలా కష్టంగా ఉంది, ఎన్నిసార్లు పోరాటం చేసినా కేంద్రం దాకా పోలేదు. ఒకసారిగా రైలు నుంచి పడిపోయిన తర్వాత ఈ కేంద్రం దృష్టికి వెళ్ళడానికి కేంద్రం కూడా సీరియస్గా తీసుకుంది. ఏదైతే 10 నిమిషాల డెడ్ లైన్ ఏదైతే ఉందో ఇకపై ఏ కంపెనీలు కూడా అలాంటివి పెట్టకూడదు, అలాంటి నిబంధనలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ జంట నగరాల్లో, సిటీలలో ట్రాఫిక్ ఉంటుంది. అదేవిధంగా తీసుకునేటప్పుడు డెలివరీ కానీ అండ్ డెలివరీ ఇచ్చే సమయం కొంచెం పెరుగుతూ ఉంటుంది. మీరు 10 నిమిషాలు డెడ్ లైన్ పెట్టడం వల్ల వారి ప్రాణాలనే హరిస్తూ ఉంటుంది. ఎందుకంటే పొట్ట చేతి పట్టుకొని ఎంతోమంది ఈ డెలివరీ జాబులు చేస్తూ ఉంటారు. వారి ఆర్థిక ఇబ్బందుల కోసం ఎన్ని డెలివరీ జాబులు చేస్తూ ఉంటారు. వారికి ఈ 10 నిమిషాల డెడ్ లైన్ పెట్టి మీరు వారికి మరణపాశంగా మారుతూ ఉన్నారు, మీరు యమధర్మరాజులా మారుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఉంచొద్దు, తీసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ కంపెనీ కూడా ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వకూడదు అంటూ కూడా కేంద్రం గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 10 నిమిషాల డెడ్ లైన్ అయితే తీసేయడం జరిగింది. దీంతో ప్రతి ఒక్క గిగ్ వర్కర్ కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ 10 నిమిషాల్లో డెలివరీ చేస్తే ఇంత ఇన్సెంటివ్ వస్తుందని చెప్పి ఒక ఆల్గరిథం సెట్ చేసి పెట్టడం జరిగింది. వారు అందులో కనుక పార్టిసిపేట్ చేసి ఆ 10 మినిట్స్ డెలివరీ చేస్తుంటే వారికి ఆర్డర్స్ కంటిన్యూగా షార్ట్ డిస్టెన్స్లో ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేయరో వారికి ఆ ఆల్గరిథం సెట్ చేసిన ఆల్గరిథం వారికి బుకింగ్స్ రాకుండా ఇక్కడ నుంచి సుమారుగా 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ దూరంలో ఉండే బుకింగ్స్ వస్తూ ఉన్నాయి. మేము ఖచ్చితంగా అందులోనికి 10 నిమిషాలు డెలివరీ చచ్చినట్టుగా చేయాల్సి వస్తుంది మాకు అంటూ కూడా గిగ్ వర్కర్స్ చెప్తా ఉన్నారు. ఆ కంపెనీ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి ఆల్గరిథమ్స్ మార్చుకోవాలి. అందరికీ సమానంగా ఎవరైతే రైడర్స్ నియర్ బై ఉన్నాయో వారికి అందరికీ కూడా రైడర్స్ దక్కాలి. అంతేకాని ఈ 10 నిమిషాల డెడ్ లైన్ తీసుకున్న వారికే బుకింగ్స్ ఇస్తాం, తీసుకున్న వారికి ఇవ్వం అనేది విధంగా ఇంత టైంలో 1 అవర్లో ఇన్ని బుకింగ్స్ చేయాలి, 12 బుకింగ్స్ చేయాలన్న నేపథ్యంలో 10 బుకింగ్స్ ఇస్తారు. మిగతా 2 బుకింగ్స్ మాత్రం ఆల్గరిథం వెంటనే మార్చేస్తుంది, దూర ప్రాంతాలకు ఇస్తూ ఉంటుంది. 11 డెలివరీ చేయడమే చాలా కష్టంగా ఉంటుందంటూ కూడా గిగ్ వర్కర్స్ అందరూ కూడా బాధపడ్డ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ కూడా ఇప్పుడు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో. ఈ జొమాటో కావచ్చు, బ్లింకిట్ కానీ, ఈ స్విగ్గీ కానీ అన్నీ కూడా డ్రైవ్ చేసేటప్పుడు వారు హెల్మెట్ పెట్టుకొని హరీబరీగా కంటిన్యూస్గా ఆర్డర్స్ తీసుకొని చేసేటప్పుడు ఆ బండ్లని ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. ఈ డెడ్ లైన్ ముగిసే లోపు వెళ్ళిపోవాలన్న నేపథ్యంలో సిగ్నల్ని పట్టించుకోరు, సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా యూటర్న్స్ దగ్గర కానీ లారీలు, బస్సులు ఉంటాయి, వాటన్నింటి కూడా లెక్క చేయకుండా
ఆర్డర్ ముఖ్యము, ఆర్డరే ముందు డెలివరీ చేయాలనే లక్ష్యంతో వారు అలా దూసుకెళ్ళడంతో ఎంతోమంది యువత ఈ స్విగ్గీ జొమాటోలో డ్రైవ్ చేస్తూ మరణాన్ని పాలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ఈ 10 నిమిషాల డెడ్ లైన్ ఏదైతే ఉందో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అందరికీ కూడా ఇప్పుడు ఇంకొక మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తుంది. వారికి మాకు కూడా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. మాకు హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఇన్సూరెన్స్ ఒకవేళ మా కాలాంతరం చెందినా కూడా మా తరపున కుటుంబానికి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఇవ్వండి, లేదా బీమా ఇవ్వండి, లేకపోతే మాకు అనారోగ్యం పాలన మాకు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఇవ్వండి. అంటే మనకి గిగ్ వర్కర్స్ కానీ లేదంటే వాళ్ళ అసోసియేషన్ నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా పవన్? అలాగే ఎప్పటి నుంచి మరి ఇప్పుడు ఈ 10 నిమిషాల నిబంధన తీసేస్తే మరి యాక్చువల్లీ ఇండియాలో మాత్రమే ఇది చాలా సక్సెస్ఫుల్గా అమలైంది కంపెనీల నుంచి. ఈవెన్ వేరే దేశాల వాళ్ళు వచ్చినప్పుడు కూడా 10 నిమిషాల్లో ఫుడ్ రావడం ఏంటి, 10 నిమిషాల్లో గ్రాసరీస్ 5 నిమిషాల్లోనే రావడం ఏంటి ఇంటికి అని చెప్పేసి చాలామంది ఎన్నో వీడియోస్ కానీ వాళ్ళు చేసిన వ్లాగ్స్లో కూడా మనం చూసాం కదా. సో ఒకవేళ ఇప్పుడు ఈ స్పెషాలిటీ వాళ్ళు కోల్పోతే కంపెనీస్ నెక్స్ట్ మరి ఇంకేమైనా కొత్తగా ప్రకటించే అవకాశం ఉందా మరి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి? అంటే దీనికి సంబంధించి ఎనీ డీటెయిల్స్ మనకి ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయా గిగ్ వర్కర్స్ నుంచి కానీ కంపెనీస్ నుంచి కానీ, లేదంటే కేంద్రం ఎప్పటి నుంచి ఇవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది అనేది కానీ ఎనీ డీటెయిల్స్ ఇప్పటికీ? ఎస్ నందు, ఏదైతే హైదరాబాద్ మొత్తం మీదుగా ఈ గిగ్ వర్కర్స్ అందరు కూడా ఒక చైర్పర్సన్గా ఒక అండగా ఉన్నాడు షేక్ సలావుద్దీన్ అనే ఒక పర్సన్. అయితే వీళ్ళకి వీళ్ళు ఎన్నంటుండి పోరాడుతూ ఉన్నాడు. వీరికున్న కష్టాల గురించి కేంద్రానికి ఎప్పటికప్పుడు లేఖ రాస్తూ ఇక్కడ లేబర్ కమిటీలో కూడా లేబర్ కమిషన్లో కూడా ఎప్పటికప్పుడు అప్పీల్ చేస్తూ ఏవైతే వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలంటూ కూడా షేక్ సలావుద్దీన్ పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను మరికొన్ని గంటల్లో మీడియా ముఖంగా వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్రం మాత్రం ఈ 10 నిమిషాల డెడ్ లైన్ కట్ చేసిన ఈ స్విగ్గీ జొమాటో కంపెనీలు మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ మా కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలాంటి అప్డేట్ తీసుకొస్తాం అనే దానిపై ఎలాంటి అయితే ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్రం వీరికి కొంచెం గట్టిగా హెచ్చరిస్తే కానీ వీరు ఇది దిగొచ్చేలా కనపడడం లేదు ఇంకా కూడా. కాకపోతే ఈ 10 నిమిషాల డెడ్ లైన్ తీసేసి ఒకవేళ ఇంకొంచెం బెటర్గా ఇంకొక 20 మినిట్స్ ఈ లోపు డెలివరీ చేయొచ్చు అనే ఒకవేళ మిస్ అయినా కూడా ఈ పెనాల్టీ అంతా కూడా డ్రైవర్స్పై పడేయకుండా చూడాలంటూ కూడా డ్రైవర్స్ కోరుతూ ఉన్నారు. ఒక విధంగా మంచిదే. ఒక జంట నగరాలు మనం ఒక హైదరాబాద్ లాంటి సిటీలో మెగా సిటీలో ఉన్నప్పుడు ఒక 5-10 నిమిషాల డెలివరీ అనేది చాలా తీసుకునే కస్టమర్స్కి ఎవరు వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఇది డ్రైవర్స్కి ఎమపాశంగా మారుతున్న నేపథ్యంలో ఒకవేళ వారు ఆ 10 నిమిషాల డెడ్ లైన్ దాటిన ఆ పెనాల్టీ ఏదైతే ఉంటుందో అది డ్రైవర్స్ మీద పడకుండా ఉంటే చాలు అంటూ కూడా డ్రైవర్స్ ఒక పక్కన చెప్తా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో వారి ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో, వారు ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మార్చుకోవాలంటూ కూడా ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా మెయిన్ కోరేది అదే. మీ ఆల్గరిథం కనుక చేంజ్ చేసుకొని మాకు కంటిన్యూగా బుకింగ్స్ ఇస్తూ ఉంటే అందరికీ సమానంగా అందరికీ సేమ్ ఈక్వల్గా రైట్స్ ఇస్తే కనుక మేము చాలా సింపుల్గా చేసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదంటూ కూడా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా అఫీషియల్గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా కంప్లీట్గా చెప్పుకోవట్లేదు. ఇంకా స్విగ్గీ జొమాటో వారి నుంచి ఇంకొక అఫీషియల్ నోట్ అయితే రావాల్సి ఉంది. వారు ఎలాంటి నియమాలు తీసుకురాబోతారో, ఎలాంటి అప్డేట్ తీసుకురాబోతారో మరికొన్ని రోజుల్లో చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నందు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సంక్రాంతి సందర్భంగా, పండగ సందర్భంగా గిగ్ వర్కర్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఈ 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి అన్నటువంటి నిబంధన కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం, మా ప్రాణాలే పోతున్నాయి ఒక్కోసారి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, ఈ నిబంధన ఎత్తివేయాలని చెప్పి కంపెనీస్ని అడగడం, కంపెనీస్ ఒప్పుకోకపోవడంతో ఆందోళన కూడా చేయడంతో ఇప్పుడు కేంద్రం ఈ విషయంలో ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పటికే కంపెనీస్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలాంటి కంపెనీస్తో మాట్లాడి ఈ 10 నిమిషాల నిబంధనని ఎత్తివేయాలి అని చెప్పేసి వారిని కోరింది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించాయి. ఖచ్చితంగా ఇది గిగ్ వర్కర్స్కి, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లాంటి వాటిలో డెలివరీస్ చేసేటువంటి బాయ్స్కి ఖచ్చితంగా ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మనం సహజంగా చూస్తూ ఉంటాం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఏ టైంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆల్మోస్ట్ హోల్ డే మార్నింగ్ 7-8 నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటలు 10:30 గంటల వరకు కూడా కంటిన్యూగా ట్రాఫిక్ ఉంటుంది. ఇంత ట్రాఫిక్ జామ్లో ఒక్కొక్క సిగ్నల్, ఒక 2 సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వస్తే కనీసం అక్కడే 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. మరి అలాంటప్పుడు డెలివరీ చేయాలి లోపే అంటే ఎలా చేయగలుగుతారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దానికోసం అలాగని టైంకి డెలివరీ అవ్వకపోతే కస్టమర్స్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది, వాళ్ళు కంటిన్యూగా కాల్స్ చేస్తూ ఉంటారు. ఈ మరోవైపు డెలివరీ చేయకపోతే టైంకి డెలివరీ ఏ కారణం వల్ల చేయకపోయినా సరే కంపెనీ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఓ పక్క ఆర్డర్స్ క్యాన్సిల్ అయిన తలనొప్పి, అలాగని నానా కష్టపడి డెలివరీ చేద్దామని ట్రై చేస్తే ఈ స్పీడ్గా వెళ్ళడానికి ట్రాఫిక్లో ప్రయత్నించి కింద పడిపోవడమో, లేకపోతే ఏదన్నా కొన్ని యాక్సిడెంట్స్కి గురవడమో, అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వర్షాల్లో డెలివరీ చేస్తూ మ్యాన్హోల్స్లో పడిపోయి
ప్రాణాలు కోల్పోయిన డెలివరీ బాయ్స్ ఎంతోమంది ఉన్నారు. ఇలా చాలా రకాల సమస్యలతో తాము సతమతం అవుతున్నామని, ఈ 10 మినిట్స్లో డెలివరీ చేయడం అనేది అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ విషయంలో తమకి రిలీఫ్ కావాలని కోరుతూ వస్తున్నారు. మొత్తం మీద ఒక రిలీఫ్ దొరికింది ఈ విషయం మీద మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మీలో ఎవరైనా సరే, ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరైనా సరే డెలివరీ బాయ్స్గా చేసిన వాళ్ళు ఉన్నారా? గిగ్ వర్కర్స్గా చేశారా? ఇప్పుడు కేంద్రం ఇలాంటి ఒక గుడ్ న్యూస్, ఇది నిజంగా మీకు గుడ్ న్యూస్ అయినా మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద మీ పోరాటం ఫలించడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? కేంద్రం ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకోవడం మీకు ఎలా కలిసి వస్తుంది? ఇంకా ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి? కంపెనీస్ విషయంలో మీరు ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇలాంటివి మీరు మాతో షేర్ చేసుకోవచ్చు, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడవచ్చు. సో ఇంకా ఎలాంటి రిలీఫ్ దొరికింది? దీంతోపాటు వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి కూడా అడుగుతూ వస్తున్నారు. లాంగ్ టైం పాటు దీంతో పనిచేయడం వల్ల చాలా రకాల సమస్యలు, పొల్యూషన్లో తిరుగుతూ ఉంటారు, అట్ ది సేమ్ టైం బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి కనీసం మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి కదా, మాకు ఏదైనా సమస్య వస్తే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు అని కూడా వాళ్ళు అడిగారు. మరి ఇలాంటి విషయాల్లో ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా అనేది కూడా మనం మరికొద్దిసేపట్లో ఇంకా క్లియర్ డీటెయిల్స్ మేము ఇస్తాం. బట్ మొత్తం మీద దెర్ ఈజ్ సమ్ పాజిటివ్ డెవలప్మెంట్ అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. ఈ 10 మినిట్స్ డెలివరీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక రిలీఫ్ దొరికింది. కాకపోతే మరి ఇప్పుడు 10 మినిట్స్ డెలివరీకి సంబంధించి రిలీఫ్ దొరికితే మరి దీన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? మన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ అది కదా, 10 మినిట్స్లోనో 5 మినిట్స్లోనో డెలివరీ చేయడం. మరి కంపెనీస్ ఇప్పుడు సరికొత్తగా ఎలా అట్రాక్ట్ చేస్తాయి కస్టమర్స్ని? 15 మినిట్స్ పెడతారా? లేకపోతే ఎలా కొత్తగా మళ్ళీ టైం లైన్ ఏదైనా పెట్టరా? అలాగని టైం లైన్ పెట్టకపోతే కస్టమర్కి ఎంత టైంలో తమ ఫుడ్ వస్తుంది అంటే చాలా కొన్ని ఇమీడియట్గా అర్జెంట్ ఆర్డర్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయి? ఇది ఎటువైపు టర్న్ అవుతుంది కంపెనీస్కి? సో గిగ్ వర్కర్స్కి పాజిటివ్ అయింది, ఓకే, మరి కంపెనీస్కి ఇది పాజిటివ్ అవుతుందా లేదా? సో ఇలా ఎన్నో అనుమానాలు ఇక్కడ మనకు ఖచ్చితంగా కలుగుతాయి. సో ఈ అంశాలకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. గిగ్ వర్కర్స్ అసోసియేషన్తో కూడా మాట్లాడే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. వాళ్ళతో మాట్లాడి ఇది రిలీఫా కాదా, ఇంకా ఫర్దర్గా ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.